పాన్ ఇండియా స్టారోగా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నారు. RRR తర్వాత ఆయన చేసే ప్రతి ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి నెలకొంది. అదే సమయంలో ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోగా వెలుగొందిన మంచు మనోజ్ పేరు కూడా మళ్ళీ ఇండస్ట్రీలో చర్చకు వస్తోంది. వరుస ప్లాపులు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల కారణంగా కొన్నేళ్ల పాటు సినిమాకు దూరమైన మనోజ్ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో కెరియర్ ను మళ్ళీ ట్రాక్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పేర్లు ఒకే ప్రాజెక్ట్ తో లింక్ కావడం ఆసక్తికరంగా. దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ ఒక దశలో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పినట్లే కనిపించాడు. అయితే గత ఏడాది నుంచి మళ్ళీ నటనపై దృష్టి పెట్టి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాడు. ఈ ఏడాది మంచు మనోజ్ నటించిన 2 సినిమాలు విడుదలయ్యాయి. రీ ఎంట్రీ మూవీగా వచ్చిన భైరవం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవకపోయినా మిరాయి మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ 2 చిత్రాల్లోనూ మనోజ్ హీరోగా కాకుండా విలన్ పాత్రలో కనిపించడం విశేషం. ముఖ్యంగా మిరాయిలో ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ చేసి తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో టాలీవుడ్ కు ఒక బలమైన విలన్ దొరికాడనే అభిప్రాయం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే మనోజ్ నెగిటివ్ పాత్రలకే పరిమితం కావడం లేదు. హీరోగా కూడా మళ్ళీ తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా డేవిడ్ రెడ్డి అనే సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం కాస్టింగ్ వర్క్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరొక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. డేవిడ్ రెడ్డిలో 2 కీలక అతిథి పాత్రలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో ఒక పాత్రను తమిళ్ స్టార్ హీరో శింబు చేయనున్నాడని సమాచారం. మనోజ్ కు శింబుకు మంచి స్నేహం ఉండడంతో ఈ వార్తకు బలం చేకూరుతుంది. అంతేకాదు మరొక క్యామియో కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది.